ఈరోజు పబ్లిక్ సర్వీసెస్ నుంచి రిటైర్ అవుతున్న మా అక్క నాగప్రసన్నాదేవి గారికి, అట్లనే మా బావగారు అంకాడం పరమేశ్వరరావు గారికి నా హృదయపూర్వక రిటైర్మెంట్ మరియు షష్ఠి మహోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా బావగారి గురించి, అతను మా అక్క గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక గురువులాగా, ముఖ్యంగా ఆల్జిబ్రా మ్యాథ్స్ చెప్పుకోవడం అంటే, అట్లానే ట్రిగ్నామెట్రీ కానీ, క్యాలిక్యులస్ కానీ, ఆల్జిబ్రా గురించి కానీ నాకు చాలా క్రిస్టల్ క్లియర్గా మా అక్క చెప్పేది. నేను మ్యాథ్స్ నేర్చుకున్నానంటే పర్ఫెక్ట్గా మా అక్కే ప్రధానమైనటువంటి కారణం. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మ్యాథ్స్ పేపర్ 2 చాలా టఫ్గా ఉండేది. అందులో ఏంటంటే ఈ సిద్ధాంతాలు, వాటి ఇంటర్ప్రిటేషన్ తోటి ఆ పేపర్లో పెద్దగా మార్కులు వచ్చేవి కాదు. ఎప్పుడు 40 మార్కులు 50 గంటలు వస్తూ ఉండేవి. తను ఇచ్చినటువంటి చిన్న గైడెన్స్ తోటి సొంతంగా నేను ప్లాన్ చేసుకుని ఆ సిద్ధాంతాలు, ఉప సిద్ధాంతాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ మై క్లాస్. నాకు అప్పుడు 10th క్లాస్లో 93 మార్కులు వచ్చినాయి 100 మార్క్స్కి. ఇట్స్ బికాస్ ఆఫ్ మై సిస్టర్. అట్లానే ఆర్గానిక్ కెమిస్ట్రీ, నాకు ఇంటర్మీడియట్లో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్కైన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ గురించి చాలా క్లియర్గా మా అక్క చెప్పింది. అట్లానే మొలారిటీ, నార్మాలిటీ, ఫార్మాలిటీ గురించి, మెటలర్జీ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా తనకు ఫస్ట్ నుంచి కూడా షీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లానే చెప్పింది. ఎప్పుడు కూడా నేను ఎదగాలి, మా తమ్ముడు ఉన్నత స్థానంలో ఉండాలి, తను చక్కగా ఉండాలి, సంథింగ్ డిఫరెంట్ లాగా ఉండాలి అని చెప్పేసి, అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండాలని తను మొదటి నుంచి కూడా కోరుకునేది. అట్లానే నేను బిఎస్సీ అగ్రికల్చర్ చదివేటప్పుడు, ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివేటప్పుడు ఫైనాన్షియల్గా కూడా తను, మా బావగారు పరమేశ్వర గారు ఎప్పుడు కూడా ఆయన పేరు బావగారు ఏదైనా ఒక ఎల్డర్ బ్రదర్లానే ట్రీట్ చేసి కుటుంబానికి చక్కటి సపోర్ట్ని ఇచ్చారు. సో మా అక్క, మా బావగారు అంటే నాకు చాలా గౌరవం, చాలా ఇష్టం కూడా. ఎందుకంటే మా బంతుల కుటుంబంలో మొట్టమొదటి ఉమెన్ ఎంప్లాయీ తనే. బిఎస్సి బీఈడి చదువుకున్నాం. అట్లనే మా ఫ్యామిలీలో బావగారు ఎంప్లాయీగా ఉన్నది కూడా పరమేశ్వర గారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా చిరకాలం ఆర్దంపతుల్లాగా చక్కగా శేష జీవితాన్ని గడిపి, అట్లానే వాళ్ళ మనవడు మనవరాలతోటి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మా అక్కకి మా బావగారికి ఇద్దరు కూడా మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.